హాయ్ అండి, కరాచీ హల్వా ఎలా చేసుకుందామో చూద్దామా. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ట్రై చేయండి. ముందుగా ఒక కప్ కార్న్ఫ్లోర్ తీసుకోండి, ఒక కప్ ఆఫ్ వాటర్, ఒక కప్ ఆఫ్ బెల్లంతో చేస్తున్నా అండి. మీకు బెల్లం బదులు షుగర్ కావాలంటే షుగర్తో అన్న ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ అండి, మామూలు కాజు వేస్తారు, కాజు నా దగ్గర లేదు కాబట్టి నేను బాదం ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకుంటున్నాను. ఇట్లా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ కార్న్ఫ్లోర్కి ఒక కప్ ఆఫ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు ఏమి ఉండకూడదండి, మొత్తం మిక్స్ అయిపోయి ఉండాలి. ఇట్లా మిక్చర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న బెల్లము, ఆ బెల్లం దేంతో అయితే వేసామో అంతే వాటర్ వేసుకోవాలి. జస్ట్ బెల్లం కరగాలండి, అంతవరకే. పాకం ఏం రాకూడదు, పాకం వస్తే మళ్ళీ బాగుండదు. జస్ట్ బెల్లం మెల్ట్ అయిపోతే ఇలా బెల్లం మెల్ట్ అయిన తర్వాత వేరే కడాయి పెట్టుకొని వడగట్టేసేయండి. ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉంటే బయటకు సపరేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్చర్ తీసుకొని దాంట్లో వేసేసి బాగా అండి అస్సలు గ్యాప్ లేకుండా మిక్స్ చేస్తూనే ఉండండి. దీంతో అయితే చేయొద్దు, అదేమంటే లోపలికి వెళ్ళిపోతుంది. వేరే గెంటి తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా వచ్చిందని భయపడొద్దు, లాస్ట్కి మొత్తం ఒకేలా అయిపోద్ది. కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండండి, ఇక్కడ గ్యాప్ ఇవ్వద్దు ఒక సెకండ్ కూడా. బాగా మిక్స్ అయిన తర్వాత ఇట్లా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి సపరేట్ అయిపోతుంది, దానికి అంటుకోకుండా సపరేట్గా అయిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి, ముందుగానే వేసుకోండి. నేను మొత్తం మిక్స్ అయిన తర్వాత వేసాను. లేదు బెస్ట్ ఏంటంటే మీరు కార్న్ఫ్లోర్ వేసారు కదా, కార్న్ఫ్లోర్లోనే వేసేసుకోండి, లేకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఆప్షన్ అండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇట్లా నెయ్యి సపరేట్గా అయినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయండి. ప్రతి స్వీట్కి ఇలాచీ పౌడర్ అలా బాగా మిక్స్ చేయాలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో మిక్స్ అవ్వాలి. మీరు ట్రై చేయండి, నేను ఫస్ట్ టైం చేశాను, బాగా కుదిరింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేం పెద్ద హెల్దీ స్వీట్ అయితే కాదు, కానీ ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం ఏం లేదు కదా. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేసుకోండి, ఏమనుకోకండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. కొంచెంగా అప్లై చేసి ఆ మిక్చర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి బాగా స్ప్రెడ్ చేయండి. దాంతో చేయదు, సో ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేయండి, బాగా అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అది బాగా కూల్ అయిన తర్వాత చూసుకుందాం దాని సంగతి. ఒక 10-15 మినిట్స్ హీట్ తగ్గేంత వరకు పక్కన పెట్టేసేయండి. కూల్ అయ్యాక ఇట్లా ప్లేట్ పెట్టుకొని రివర్స్గా తిప్పుకోండి. నేను అందులో నుంచి తీసేసి వేరే బౌల్లో వేసుకున్నా అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీ దగ్గర ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకున్న, దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను ఇలాగా. ఇంకా ఇట్లాగా కట్ చేసి స్లైసెస్గా పెట్టుకొని ఒక స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా నోరు అట్లా ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపినప్పుడు తినొచ్చు. వెంటనే అయిపోద్దండి, 5 మినిట్స్ రెసిపీ ఇది. మీరు ట్రై చేయండి. ఇప్పుడన్నా స్వీట్ కార్వింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. నేనైతే పెద్దగా స్వీట్ చేసి పెట్టాను, ఇంట్లో వాళ్ళు తిన్నారు. అయిపోయిందండి, ఒక రోజులోనే అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.